విశాఖ కొమ్మాదిలో విద్యార్థిని సూసైడ్ కలకలం రేపుతోంది. యాజమాన్యం స్టూడెంట్ వేధింపులే తన చావుకు కారణమంటూ తల్లిదండ్రులకు మెసేజ్ పంపించి మరీ బలవన్ మరణానికి పాల్పడడం అనేక అనుమానాలకు తావిస్తోంది. కొమ్మాదిలోని చైతన్య కాలేజీలో రూపశ్రీ సిఎసి ఫస్ట్ ఇయర్ చదువుతోంది. తన తోటి విద్యార్థులు లైంగికంగా ఇబ్బంది పెట్టారని మెసేజ్లో వాపోయింది. ఫ్యాకల్టీకి చెప్తున్నా పట్టించుకోకుండా సదరు విద్యార్థులకే వత్తాసు పలుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. రూపశ్రీది అనకాపల్లి జిల్లా అనంత పద్మనాభపురం. తన ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పెడతామని బెదిరిస్తున్నారని వాపోయింది. స్టూడెంట్స్కి చెప్పాల్సిన ఫ్యాకల్టీ ఆ స్టూడెంట్స్ని ప్రోత్సహిస్తే ఎవరికి చెప్పాలి అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. తనలాంటి ఎంతోమంది అమ్మాయిలు ఈ లైంగిక వేధింపులతో ఇబ్బంది పడుతున్నారని తెలిపింది. ఇంట్లో చెప్పుకోలేక యాజమాన్యాన్ని ప్రశ్నించలేక నరక యాతన అనుభవిస్తున్నామని వాపోయింది. పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఫోటోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తామని బెదిరిస్తున్నారని గోడు వెళ్లబూసుకుంది. ఇంకా వేరే దారి కల్పించక ఈ నిర్ణయం తీసుకున్నారని, ఎవరో ఒకరు చేస్తేనే కానీ మిగతా ఆడపిల్లలకు న్యాయం జరగదని వాపోయింది. అందుకే ఆ పని తానే చేస్తున్నారని తెలిపింది. ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు క్షమించండి కోరింది. విద్యార్థిని చనిపోయినా ఇంతవరకు కాలేజీ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. పోస్ట్ మార్టం నిమిత్తం విద్యార్థిని మృతదేహాన్ని కేజీహెచ్కి తరలించారు. చైతన్య కాలేజీ కొమ్మద్దులో చదువుతుండగా యాజమాన్య లోపం వల్లే అమ్మాయి చనిపోయింది. కాబట్టి యాజమాన్యం వచ్చి అమ్మాయికి స్టడీ పోలేదు, అది లేదు ఇది లేదని చెప్తున్నారు. అమ్మాయి ర్యాంక్ స్టూడెంట్, సీట్ వస్తేనే అమ్మాయి శ్రీ చైతన్యలో జాయిన్ అయింది. అలాంటి అమ్మాయిని ఈరోజు అన్యాయంగా బలైపోవడానికి కారణం శ్రీ చైతన్య యాజమాన్యం వల్లే ఆ అమ్మాయి ఈరోజు ప్రాణాలు తీసుకోవడం జరిగింది. ఆ అమ్మాయికి తగినంత న్యాయం చేయవలసిందిగా ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. అలాగే శ్రీ చైతన్య యాజమాన్యం పూర్తిగా దీనికి బాధ్యత వహించవలసి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వచ్చారు, ఏదో తూతూ మాత్రంగా చెప్పేసారు, వెళ్ళిపోయారు. ఏమీ జరగలేదండి, ఏమీ కాదండి, ఆ అమ్మాయి స్టడీ లేక ఇదే అని చెప్పేసి వెళ్ళిపోతున్నారు. మేము ఇక్కడ ఉన్నప్పుడు కూడా ఆ అమ్మాయి ర్యాంక్ స్టూడెంటా కాదా అని గత చదివిన కాలేజ్ స్కూల్లో కూడా మీరు స్టేట్మెంట్ తీసినట్లయితే ఆ అమ్మాయి ఎలాంటిదని తెలుస్తుందని చెప్పి సభముఖం మీకు తెలియజేసుకుంటున్నాను. ఆ అమ్మాయికి తగినంత న్యాయం చేయవలసిందిగా మేమందరం కోరుకుంటున్నాం. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ కొమ్మాదిలో విద్యార్థిని సూసైడ్ కలకలం రేపుతోంది. యాజమాన్యం స్టూడెంట్ వేధింపులే తన చావుకు కారణమంటూ తల్లిదండ్రులకు మెసేజ్ పంపించి మరీ బలవన్ మరణానికి పాల్పడడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం అందించేందుకు మరి రిపోర్టర్ రాజు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాజు, చెప్పండి, అసలు ఏం జరిగింది, ప్రస్తుతం అక్కడున్న పరిస్థితి ఏంటి? రూపశ్రీ విధాంతం కనుక ఒకసారి మనం గమనిస్తే, క్షమించక్క, నాన్న నన్ను క్షమించు, అమ్మ చెల్లి మీరందరూ జాగ్రత్తగా ఉండండి, నన్ను క్షమించండి, ఇది ఒక గ్రాడ్యుయేట్ స్టూడెంట్ నుండి వచ్చినటువంటి చివరి మాటలుగా చెప్పుకోవచ్చు. కొమ్మాదిలో ఉన్నటువంటి, అంటే మధురవాడ సమీపంలో ఉన్నటువంటి కొమ్మాదిలో చైతన్య ఇంజనీరింగ్ కాలేజీలో సిఎస్సి ఫస్ట్ ఇయర్ చదువుతుంది. డిప్లొమా కోర్సులో చదువుతున్నటువంటి రూపశ్రీ అనకాపల్లి జిల్లా నాతవరం మండలం అనంత పద్మనాభ స్వామి గ్రామానికి చెందినటువంటి విద్యార్థిని. ఈమె ఫస్ట్ ఇయర్ చదువుతున్నటువంటి నేపథ్యంలో విద్యార్థులు, అక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ విద్యార్థిని వేధింపులకు గురి చేయడంతో ఆత్మహత్య చేసుకుంటున్నానని కుటుంబ సభ్యులకైతే మెసేజ్ పెట్టి మరి 4 అంతస్తుల హాస్టల్ బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నటువంటి ఉదంతం అయితే ఇది. అయితే ఇప్పటి వరకు యాజమాన్యం దీని మీద స్పందించినటువంటి దాఖలాలు అయితే లేవు. రాత్రి 1 గంట 2 గంటల మధ్యలో ఈ ఆత్మహత్య జరిగినట్లుగా మనకైతే సమాచారం అందుతుంది. వెంటనే పోలీసులకు సమాచారం ఇస్తే వారు అక్కడి నుంచి హాస్పిటల్కి తీసుకొచ్చే లోపే రూపశ్రీ మరణించినట్లుగా అయితే పోలీసులు అయితే తేల్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. వెంటనే ఆమెని కేజీహెచ్ హాస్పిటల్లో పోస్ట్ మార్టం నిమిత్తం వాళ్ళైతే అక్కడ అప్పగించడంతో పాటుగా కుటుంబ సభ్యులకైతే సమాచారాన్ని తెలియజేశారు. అయితే ఇక్కడ కేవలం మనము దీన్ని చూడాల్సినటువంటి కోణం కూడా వేధింపులు, కేవలం విద్యార్థుల మధ్య ర్యాగింగ్ అనేది ఉంటుంది. కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు చేస్తున్నటువంటి ఆరోపణ కూడా చూస్తే, ఈమె ఫ్రీ సీట్లో జాయిన్ అయింది, ర్యాంక్ స్టూడెంట్ కాబట్టి ఫ్రీ సీట్ వచ్చింది. ఫ్రీ సీట్లో జాయిన్ అయినటువంటి అమ్మాయిని కాలేజీ మానిపించడం కోసం అక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ, అదేవిధంగా విద్యార్థులు అందరూ కలిసి వాళ్ళ ఫోటోలు బాత్రూంలో ఉన్నప్పుడు ఫొటోస్ తీయడం, నార్మల్గా ఉన్నప్పుడు ఫొటోస్ తీయడం, వాటి మార్ఫింగ్ చేసినటువంటి ఫొటోస్ని యూట్యూబ్లో పెడతాం లేదా సోషల్ మీడియాలోకి వదులుతాం అని బెదిరింపులకు గురి చేస్తున్నాడు అంటూ ఆమె వాళ్ళ తల్లిదండ్రులకైతే ఒక మెసేజ్ చేసింది. స్టూడెంట్స్ కనుక ఈ విధమైనటువంటి బెదిరింపులకు పాల్పడితే
అక్కడ ఉన్నటువంటి టీచర్స్కి లెక్చరర్స్కి చెప్పుకుంటాం, కానీ స్టూడెంట్స్తో పాటుగా అక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ కూడా కలిసి మమ్మల్ని ఈ విధంగా వేధింపులకు గురి చేస్తుంటే ఎవరికి చెప్పుకోవాలి, నేను ఎవరికి చెప్పుకోలేనటువంటి దిక్కుతోచనటువంటి స్థితిలో ఆత్మహత్యకి పాల్పడుతున్నాను. అక్క నన్ను క్షమించి, ఇదే నా చివరి మెసేజ్. నాన్న, చెల్లి, అమ్మ మీరందరూ నన్ను క్షమించండి, ఇంకా నేను మీకు దూరం అవుతున్నానంటూ మెసేజ్ చేసి చివరి మెసేజ్గా 4 అంతస్తుల బిల్డింగ్ పైనుంచి దూకైతే ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసి దీనైతే కేసును దర్యాప్తు చేస్తున్నారు. మరోపక్క అటు మార్చిరీ దగ్గరికి వచ్చినటువంటి కుటుంబ సభ్యులను కూడా పోలీసులు ఎవరు ఉండనిచ్చినటువంటి పరిస్థితి అయితే లేదు. మార్చిరీ పరిసరాల్లో కుటుంబ సభ్యులు కానీ, బంధువులు కానీ, విద్యార్థి సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళని కానీ ఏ ఒక్కరిని రానివ్వలేదు. దీనికి కారణం ఎన్నికల కోడ్ ఉన్నటువంటి నేపథ్యంలో మీరెవరు ఇక్కడ ఉండడానికి వీల్లేదని అందరినీ పంపించేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. పోస్ట్ మార్టానికి కోసం వాళ్ళ బంధువులు మాత్రము పంచనామా కోసం ఉంచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఒక విద్యార్థిని వేధింపులకు గురి చేసినటువంటి యాజమాన్యం మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఇది చదువుతున్నటువంటి స్టూడెంట్స్ని ముఖ్యంగా వాళ్ళ ఫోటోల్ని మార్ఫింగ్లు చేస్తూ, వాళ్ళ ఫోటోలు తీస్తూ ఆ ఫొటోస్ని సోషల్ మీడియాలో వేదికగా వీటన్నింటినీ వైరల్ చేస్తా, నీకు సంబంధించినటువంటి ఫోటోలన్నింటినీ బయటికి పంపిస్తా అని బెదిరింపులకు గురి చేసి మరి ఆత్మహత్య చేసుకునేలాగా మేనేజ్మెంట్ చేసినటువంటి, ఇది వేరెవరో చెప్పడం కాదు, చనిపోయే ముందు తన వాంగ్మూలంగా ఆ విద్యార్థిని రూపశ్రీనే తన మెసేజ్ అయితే పెట్టినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఇట్లాంటి ఘటనలు తరచూ ఉత్పన్నం అవుతున్నాయి, కానీ కాలేజీ మేనేజ్మెంట్లు దీని మీద ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవట్లేదు. ఇక్కడ ఆ మేనేజ్మెంట్ హస్తం కూడా ఉందనేది కుటుంబ సభ్యులు ఆరోపణ చేస్తూ ఉన్నారు. అటు మేనేజ్మెంట్లో ఉన్నటువంటి లెక్చరర్స్, విద్యార్థులు కలిసి మా అమ్మాయిని బలవంతంగా మరణించేలాగా, ఆత్మహత్య చేసుకునేలాగా వీళ్ళందరూ కలిసి హెరాస్ చేశారు. ఆ హెరాస్మెంట్ వల్లే ఈవేళ నా కూతురు చనిపోయిందని తల్లిదండ్రులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా విద్యార్థి సంఘాల వాళ్ళు అటు కాలేజీ ప్రెమిసెస్కి వెళ్ళినా, పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, మార్చి దగ్గరికి వచ్చినా వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి వాళ్ళందరినీ బయటికి పంపించేసినటువంటి పరిస్థితి. ఇంకా కుటుంబ సభ్యుల్ని కూడా ఎన్నికల కోడ్ ఉంది, ఎవరు ధర్నాలు చేయడానికి వీల్లేదు, ఆందోళన చేయడానికి వీల్లేదని పంపించేశారు. కానీ చనిపోతూ ఆ రూపశ్రీ విద్యార్థిని పంపినటువంటి ఆ మెసేజ్లు చూస్తే మాత్రం కన్న తల్లిదండ్రుల కళ్ళంట కన్నీళ్లు ఆగుతున్నటువంటి పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే ఉన్నతమైనటువంటి చదువుల కోసం మేము ఇక్కడికి దాదాపుగా 70 కిలోమీటర్ల దూరం వాళ్ళు ఉంటున్నటువంటి నివాసం ఉండే ప్లేస్ నుంచి చదువుకున్నటువంటి ప్లేసు కూతురిని ఉన్నతమైన చదువుల కోసం పంపించాం. కానీ ఈరోజు ఆత్మహత్య చేసుకునేలాగా కాలేజీ మేనేజ్మెంట్, అక్కడ ఉన్నటువంటి లెక్చరర్స్, విద్యార్థులు అందరూ కలిసి నా కూతురిని అన్యాయంగా చంపేశారు. వాళ్ళ హెరాస్మెంట్ వల్లే ఇవాళ ఆత్మహత్య చేసుకున్నారని విద్యార్థిని తల్లిదండ్రులు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికి చూస్తే ఆ స్టూడెంట్స్, అదేవిధంగా ఆ లెక్చరర్స్ హెరాస్మెంట్ వల్ల ఈవేళ రూపశ్రీ అయితే తన ఆత్మహత్య చేసుకుంది. 4 అంతస్తుల బిల్డింగ్ పై నుంచి దూకినా కూడా దీని పోలీసులు సీరియస్గా తీసుకోకుండా, యాజమాన్యంపై దీని మీద చర్యలు చేపట్టకుండా కేవలం ఎన్నికల కోడ్ అనే దాన్ని సాకుగా చూపించి తాత్కాలికంగా నామమాత్రపు ఇన్వెస్టిగేషన్ అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి కుటుంబ సభ్యులైతే కాలేజీ యాజమాన్యం మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి, కాలేజీని మూయించాలి. ఎందుకంటే అందులో ఆ రూపశ్రీ రాసినటువంటి మెసేజ్ల్లో ఇది నా ఒక్కదాని పరిస్థితే కాదు, ఇక్కడ నాలాంటి విద్యార్థినులు చాలామంది ఉన్నారు, వాళ్ళందరి పరిస్థితి కూడా ఇదే, ఎవరు చెప్పుకోలేకపోతున్నారు. ఇక నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను కాబట్టి మీకు ఈ మెసేజ్ చేస్తూ నేను ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పింది. అంటే ఈ రూపశ్రీ లాంటి బాధిత విద్యార్థినులు ఇంకా ఎంతమంది ఉన్నారనేది ఆలోచించాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకా ఇప్పటికే ప్రభుత్వం దీని మీద స్పందించి అటు ఒక కమిటీకి సంబంధించి, అంటే ఉమెన్ కమిటీ ఉంటుంది, ముఖ్యంగా కమిషన్ ఉంటుంది, వీళ్ళు దీని మీద ఎంక్వైరీ చేసి కాలేజీ యాజమాన్యం మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని ఆ తల్లిదండ్రులు, అదేవిధంగా బంధువులు కోరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏమన్నా రాజు, మీరు కాసేపు లైన్లో ఉండండి. ఆమె రాసినటువంటి లేఖని ఒకసారి చదివి వినిపించే ప్రయత్నం చేద్దాం. సో ఒక భావోద్వేగంతో ఆమె రాసింది, హాయ్ అమ్మ, నాన్న, అక్క, చెల్లి, కుటుంబం మొత్తానికి నేను ఎందుకు వెళ్ళిపోతున్నానో చెప్పలేను, చెప్పినా మీకు అర్థం కాదు, ఇంకా నా గురించి నన్ను క్షమించండి, మర్చిపోండి అంటూ ఇప్పటి వరకు నన్ను కని పెంచినందుకు మీకు నాన్నలకు చాలా థ్యాంక్స్ అంటూ చెప్పింది. అండ్ ఐ మిస్ యూ సో మచ్, ఇంకా నా చాప్టర్ ఎండ్ అయిపోయింది, మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను కదా, ఇంకా పెట్టలేనునే నాన్న, నేను ఉంటే ఇంకా చాలా సమస్యలు వస్తాయి, అందుకే వెళ్ళిపోతున్నా, అమ్మ నాన్న ఆరోగ్యం జాగ్రత్త, అక్క బావ మీ ఇద్దరికీ అభినందనలు, దివ్య ఐ రియల్లీ మిస్ యూ సో మచ్, నీ ఫ్యూచర్ పైన ఫోకస్ పెట్టు, స్టడీలో నీకు ఏది ఇష్టమైతే అదే చెయ్యు, పక్క వాళ్ళు ఇది చెప్పారు అది చెప్పారు అని నీ ఇష్టాన్ని వదులుకోకు, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి, గుడ్ బై, నేను మిమ్మల్ని చాలా మిస్ అవుతాను,
నీ పరువు తీస్తున్నందుకు నన్ను నిజంగా క్షమించండి నాన్న. ఇప్పుడు నేను వెళ్ళిపోతే కొన్నేళ్ళు బాధపడి తరువాత నన్ను మర్చిపోతారు. నీ కూతురిగా పుట్టినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. అసలు నేను ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏమిటి అంటే, ఈ కాలేజీలో లైంగిక వేధింపులు జరుగుతున్నాయి నాన్న, ఫ్యాకల్టీకి చెప్పొచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. కానీ ఆ ఫ్యాకల్టీలో ఒకరే చేస్తే ఇంకేం చెప్పగలం నాన్న? చాలా చండాలంగా ప్రవర్తిస్తున్నారు. ఫోటోలు కూడా తీసుకొని బెదిరిస్తున్నారు నాన్న. స్టూడెంట్కి చెప్పవలసింది పోయి ఆ ఫ్యాకల్టీ స్టూడెంట్స్ని ప్రోత్సహిస్తే ఇంకా ఎవరికి చెప్పాలి నాన్న? నా ఫోటోలు కూడా తీసుకొని బెదిరిస్తున్నారు నాన్న. ఇది నా ఒక్కదానికే కాదు, కాలేజీలో చాలామంది అమ్మాయిలు ఉన్నారు నాన్న. ఎవరు చెప్పుకోలేక, అలా అని కాలేజీకి వెళ్ళలేక మధ్యలో నలిగిపోతున్నాం నాన్న. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే సోషల్ మీడియాలో ఫోటోలు పెడతామని బెదిరిస్తున్నారు నాన్న. ఇంకా నాకు వేరే దారి కనిపించలేదు నాన్న. ఎవరో ఒకరు చేస్తేనే ఈ విషయం ప్రపంచానికి తెలుస్తుంది. ఆ పని నేనే చేస్తున్నా నాన్న. నన్ను నిజంగా క్షమించండి నాన్న. నీకు నేను కాలేకపోయినందుకు క్షమించండి అక్క. ఇప్పటి వరకు టెన్షన్ పెట్టినందుకు. అయితే నేను వెళ్ళాలి. ఏది ఏమైనా నీకు బావకి అభినందనలు అక్క. ఆరోగ్యకరమైన బిడ్డకి జన్మనివ్వండి, అది చాలు. మిమ్మల్ని మీరు చూసుకోండి. ఇది సూసైడ్ లెటర్. చాలా భావోద్వేగంతో రాసినటువంటి సూసైడ్ లెటర్. విశాఖలో కొమ్మాదిలో చదువుతున్నటువంటి ఒక అమ్మాయి సూసైడ్కి పాల్పడింది. ఆ సూసైడ్ చేసుకునే ముందు తన అభిప్రాయాలని, అంటే తను ఎందుకు మరణిస్తోంది, ఆమె ఎదుర్కొంటున్నటువంటి మానసిక సంక్షోభాన్ని ఆ చిన్న వయసులో, ఆల్మోస్ట్ 18-19 సంవత్సరాలు ఉండొచ్చు బహుశా, ఆ వయసులో ఆమె అటువైపు తల్లిదండ్రులకు చెప్పుకోలేక, మరోవైపు సొంత అక్కకి తన మానసిక వ్యధని చెప్పుకోలేక, తోటి విద్యార్థులతో తన పడుతున్నటువంటి మానసికమైనటువంటి ఆ సంఘర్షణని ఎక్స్ప్లెయిన్ చేయలేక, ఎందుకంటే కంచే చేను మేసేలాగా తల్లిదండ్రుల తర్వాత స్టూడెంట్స్కి అన్నీ తానై చూడవలసినటువంటి వాళ్ళు స్టూడెంట్స్ అండ్ టీచర్స్, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కాలేజీలో ఉన్నటువంటి లెక్చరర్స్. మరి వారి లెక్చరర్స్ దగ్గర నుంచే ఇలాంటి మానసికమైనటువంటి ఇబ్బందులు ఎదురైతే ఎలా ఉంటుందో ఈ అమ్మాయి రాసినటువంటి లేఖ మనకు కనిపిస్తుంది. మరొకసారి వైజాగ్ వెళ్దాం. రాజు లైవ్లో సిద్ధంగా ఉన్నాడు. రాజు, చెప్పండి, ఇదొక ఎమోషనల్గా ఆల్మోస్ట్ ఆల్ అమ్మాయిల మనసులో ఎలాంటి ఇబ్బంది ఉంటుందో రాసే ప్రయత్నం చేసింది. ఎట్లా అర్థం చేసుకోవాలి? ముఖ్యంగా అధికారులు ఏమంటున్నారు? ఇక్కడ ఖచ్చితంగా రూపశ్రీ రాసినటువంటి ఈ లేఖలో మనం గమనించి చూస్తే, నేనొక్కదాన్నే కాదు, నాతో పాటు ఇలా చాలామంది అమ్మాయిలు ఇబ్బందులు పడుతున్నారు, ఫోటోలు తీస్తున్నారు, బెదిరిస్తున్నారు. అంటే ఈవేళ దీన్ని ఎదుర్కొనలేక, కేవలం వాళ్ళతో పోరాడలేక నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను, దీన్ని వెలుగులోకి తీసుకొస్తున్నాననే ఒక చిన్న సందేశాన్ని ఇస్తూనే తను ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ చిన్న వయసులోనే ఆత్మహత్య చేసుకుంటూ కాలేజీలో జరుగుతున్నటువంటి ఈ ఉదంతం మొత్తాన్ని బయట పెడుతూ కూడా కుటుంబ సభ్యుల్లో ఏ ఒక్కరిని కూడా రూపశ్రీ అయితే వదిలిపెట్టలేదు. అందరినీ గుర్తు చేసుకుంటూ చివరికి వాళ్ళ అక్కకి పుట్టబోయే పాపను కూడా గుర్తు చేసుకుంటూ మంచి పాపను కనండి అంటూ వాళ్ళ చెల్లిని, తనకంటే చిన్నదైనటువంటి చెల్లిని, వాళ్ళ అమ్మ నాన్నల్ని అందరినీ గుర్తు చేసుకుంటూ ఒక ఎమోషనల్గా తన చివరి మాటల్ని డైరెక్ట్గా మాట్లాడితే ఖచ్చితంగా ఒక కాలేజీ యాజమాన్యానికి కాల్ చేయడమో లేకపోతే అలర్ట్ చేయడమో జరుగుతుంది. కాబట్టి మెసేజ్ రూపంలో వాళ్ళకైతే తెలియజేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ఖచ్చితంగా కాలేజీ యాజమాన్యంలో ఉన్నటువంటి లెక్చరర్సే ఈ విధంగా పాల్పడితే నేను ఎవరికి చెప్పుకోవాలి? స్టూడెంట్స్తో కలిసి మా ఫోటోలు తీసి మమ్మల్ని బెదిరిస్తున్నప్పుడు మేము ఎవరితో దీన్ని షేర్ చేయాలి? ఎవరితో చేయలేకే కాలేజీ యాజమాన్యం కాలేజీలో జరుగుతున్నటువంటి తంతు మొత్తాన్ని బయట పెట్టడం కోసమే నేను ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ ఒక ఉద్వేగభరితమైనటువంటి మెసేజ్లను అయితే కుటుంబ సభ్యులకి రూపశ్రీ పంపించినటువంటిది మనం చూడొచ్చు. ఇది ప్రతి ఒక్కరిని కూడా కన్నీళ్ళకి పెట్టించేటటువంటి అంశం. విద్యార్థులను ఎదుర్కొంటున్నటువంటి బలమైనటువంటి సమస్య. ఎందుకంటే కాలేజీల్లో ర్యాగింగ్ని అయితే రూపుమాపాము, ర్యాగింగ్ ఎక్కడా జరగట్లేదు, విద్యార్థుల మధ్యన ఒకరు
ఒకరికొకరు సీనియర్ జూనియర్లు ఏడిపించట్లేదని చెప్తున్నారు. కానీ ఇలా హాస్టల్స్లో ఉన్నటువంటి వాళ్ళని, కాలేజీకి వెళ్తున్నటువంటి వాళ్ళని, అక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ విద్యార్థులతో కలిసి ఈ విధమైనటువంటి ర్యాగింగ్, ఇది చెప్పాలంటే ర్యాగింగ్ కంటే అత్యంత దారుణమైనటువంటిది. ఇప్పుడు సోషల్ మీడియాలో పెరిగిపోతున్నటువంటి ఈ విచ్చలవిడితనాన్ని ఆసరాగా చేసుకుని ఈ విద్యార్థిని రూపశ్రీకి సంబంధించినటువంటి ఫోటోల్ని మేము సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాం, నువ్వు పోలీసులకు చెప్తే దీని మొత్తం నీ లైఫ్ అంతా కూడా నాశనం చేస్తాం అనే విధంగా వాళ్ళు బెదిరించారంటే నేను అర్థం చేసుకోవచ్చు. కానీ దీని మీద అటు పోలీసులు కానీ, అధికారులు కానీ, విద్యాశాఖ సంబంధించిన అధికారులు కానీ ఏ ఒక్కరు ఇప్పటి వరకు సీరియస్గా దీని మీద చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి కనిపించట్లేదు. ఇది ఇంజనీరింగ్ కాలేజీ కావడంతో ఇప్పటికే ఎన్నికల కోడ్ పేరు చెప్పి పోలీసులు అయితే రూపశ్రీ తల్లిదండ్రుల్ని, బంధువుల్ని వాళ్ళు తీసుకెళ్ళిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ విషయాన్ని రూపశ్రీ అయితే బయట పెట్టగలిగింది. కానీ ఒక పేద కుటుంబం, ఉన్నత విద్య చదువుకోవడానికి వెళ్ళినటువంటి ఈ అమ్మాయి కుటుంబ సభ్యుల్ని ఖచ్చితంగా కాంప్రమైజ్ చేసి ఈ గొడవ అనేది బయటకు రాకుండా, ఇది పెద్దది కాకుండా చేసే ప్రయత్నం అయితే అటు అధికార యంత్రాంగం ఖచ్చితంగా చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ అటు ఖచ్చితంగా రూపశ్రీ అయితే తనకు న్యాయం జరగాలి, అదేవిధంగా తన చనిపోయిన దానికి, తన బలవత్ మరణానికి న్యాయం జరగాలి. నాలాంటి ఎంతోమంది విద్యార్థులు ఈవేళ కాలేజీలో ఇంకా నరకం అనుభవిస్తున్నారు, బాధలు అనుభవిస్తున్నారు. అట్లాంటి వాళ్ళకు కూడా న్యాయం జరగాలనేది తన చివరి కోరికగానైతే చెప్పొచ్చు. మరి అధికారులు ఏ విధంగా దీని మీద స్పందిస్తారని చూడాలి. కుటుంబ సభ్యులైతే, బంధువులు ఖచ్చితంగా కాలేజీని మూయించాలి. కాలేజీలో ఇంకా ఇలాంటి ఎంతోమంది విద్యార్థులు బాధలు పడుతున్నారు, అనుభవిస్తున్నారు, టార్చర్ అనుభవిస్తున్నారు, వాళ్ళంతా వేధింపులకు గురవుతున్నారు. కాలేజీని మూయించాలి, వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు. కేవలం పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. కానీ అంటే ఇందులో రూపశ్రీ ఏ ఒక్క ఫ్యాకల్టీని కానీ, స్టూడెంట్ని కానీ మెన్షన్ చేయనటువంటి నేపథ్యంలో అరెస్ట్లో చేయడం కానీ, లేకపోతే అదుపులోకి తీసుకుని వాళ్ళని ఎంక్వైరీ చేయడం కానీ చేసినటువంటి పరిస్థితి లేదు. కాలేజీ యాజమాన్యాన్ని ప్రస్తుతం వీళ్ళైతే తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు విచారణ అయితే కొనసాగుతుంది. మరి వేచి చూడాలి కాలేజీ యాజమాన్యంలో ఎవరు ఈ విధంగా దీనికి పాల్పడ్డారనేది ఖచ్చితంగా స్నేహితులతో అయితే షేర్ చేసుకునే అవకాశం ఉంటుంది. చాలామంది విద్యార్థులు కూడా ఇదే విధమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నారు. కాబట్టి అట్లాంటి వాళ్ళని ఎంక్వైరీ చేస్తే ఖచ్చితంగా ఈ లోపల జరిగే కాలేజీ ఇన్సైడ్ జరిగినటువంటి మొత్తం వ్యవహారం అంతా బయటపడే అవకాశం అయితే ఉంటుంది. మరి సాయంత్రానికి రేపటికి ఖచ్చితంగా పోలీసులు ఈ రూపశ్రీ ఆత్మహత్యకు సంబంధించినటువంటి వివరాలతో కూడి అసలు ఏది బయట పెడతారు, ఎవరినన్నా అరెస్ట్ చేస్తారా లేదా, మేనేజ్మెంట్ మీద ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటారనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏమన్నారు? రైట్, థ్యాంక్ యూ రాజు.